ఏంట్రా? ఈసారి అమ్మా నాన్నల వర్ధంతికి ఆ రోజు బర్త్డే పార్టీలో మన వల్ల అవమానానికి గురైన ఆ గణపతి శాస్త్రితో కచేరీ ప్రోగ్రాం పెట్టించాలనుకుంటున్నా. నువ్వేమంటావు? గుడ్ ఐడియా రా, తప్పకుండా చేద్దాం. హాయ్. రండి, డాడీ కోసమేగా వచ్చింది. అవునండి. మీ పేరు? రమ్య. డాడీ వస్తున్నారు, కూర్చోండి. నమస్కారం. నమస్తే. రండి, ఇలా కూర్చోండి. చెప్పండి బాబు. ఈరోజు మా అమ్మా నాన్నల వర్ధంతి సందర్భంగా సాయంకాలం గణపతి శాస్త్రి గారితో గాన నృత్య ప్రదర్శన ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఈ అపార్ట్మెంట్ పెద్దగా మీ అనుమతి కోసం వచ్చాం. మంచి కార్యక్రమం చేస్తానంటే నేను కాదంటానా? అంగీకారం తెలపడానికి నేనెప్పుడూ ముందుంటాను. మరో ముఖ్య విషయం, ఆ శాస్త్రి గారి ఆశీస్సులుంటే మీకెప్పుడూ మంచే జరుగుతుంది. మీ తల్లిదండ్రుల ఆత్మ శాంతించడానికి మీరింత మంచి పని చేస్తున్నారంటే నేను తప్పకుండా సహకరిస్తాను. అలాగే, వస్తాం సార్. మంచిది బాబు. రమ్య చెప్పు. ఏ ప్రవళిక, మనం దొంగచాటుగా చూసినా అదేనే ఆ వైజాగ్ అబ్బాయిలు సరాసరి మీ ఇంటికే వస్తున్నారు. మా ఇంటికా? ఎందుకో తెలుసుకోవచ్చా? నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం. రండి, కూర్చోండి. చెప్పండి. ఏం లేదు శాస్త్రి గారు, ఈరోజు మా తల్లిదండ్రుల వర్ధంతి సందర్భంగా మీలాంటి పెద్దవాళ్లతో గాన కచేరీ పెట్టించాలనుకుంటున్నాం. మీరేమంటారు? ఈ గణపతి శాస్త్రి ఉనికిని చాటి చెప్పే అవకాశం మీరే స్వయంగా కల్పిస్తానంటే నాకు మహదానందంగా ఉంది నాయన. తప్పకుండా చేద్దాం. ప్రవళిక. అమ్మ ప్రవళిక, నాన్నగారు పిలుస్తున్నారు. అలాగే, మా అమ్మాయి ప్రవళిక. నమస్కారం అండి. మీరు ఒప్పుకోవడం మాకు సంతోషంగా ఉందండి. సంగీత సాహిత్య జతమాలిక అలరించే పదనాట్య రసవేదిక. సంగీత సాహిత్య జతమాలిక అలరించే పదనాట్య రసవేదిక. వీణులకు విందైన స్వరమరిక. రాగ సంగతులు చల్లు చల్లు మన తేనె గొంతు తడి సుధమయమే. గాలి అందియలు కల్లు కల్లు మన కోటి గుండెలకు పరవశమే. శృతి ప్రియం లయ ప్రియం నరులు సురులు మెచ్చులాడి విన్యాసం. సంగీత సాహిత్య జతమాలిక అలరించే పదనాట్య రసవేదిక. రాజకృతులు కాళభాగస్తుతులు సకల దేవతా నిత్య కీర్తనలు పట్టబంట చెదలు. దివ్య గ్రంథములను చతుర్వేదములను పఠింపగున్నను జ్ఞాన సంపద పాట వింటే కలుగు. సప్తవర్షములు కూరిసే సుస్వరాలతోనా పంచభూతములు మూరిసే నాద సమయమంతా. సాధనతో శోధనతో జన్మలు తరించే శిలలైనా గిరులైనా హిమమై కరిగేలే. సంగీత సాహిత్య జతమాలిక అలరించే పదనాట్య రసవేదిక.
ప్రవళిక గోకులమ్ములోన కృష్ణ వేణుగానం గోకులన్నీయు మేతమాని చెవులారాలకించే కోనలమ్మ ఒడిలో రాజహంస నృత్యం ఖగములన్నీయు రెక్కలాపి కనులార చూస్తూ నిలిచే హృదయ అంతరము తాగే జానపదులలోన గుణము గణములు విన్న గుప్త నిధుల కన్నా సులభముగా శీఘ్రముగా ఎవరు పొందనిది శ్రేష్టముగా శాస్త్రముగా ఎప్పుడు వెలిగేది సంగీత సాహిత్య జతమాలిక అలరించే పదనాట్య రసవేదిక నువ్వేదైతే అనుకుంటున్నావో అది లైఫ్కే విరుద్ధం రా. ఈ ప్రేమల వల్ల స్నేహము బంధము ఆప్యాయత అనురాగాలు మట్టిలో కలిసిపోతాయిరా. ప్రేమ వల్ల గొప్ప గొప్ప సామ్రాజ్యాలే కూలిపోయాయిరా. అనార్కల్ని ప్రేమించినందుకు సలీంకు గోరి తప్ప మిగిలిందేమీ లేదు. లైలా మజ్ను దేవ